హలో అండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్. ఇది శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసం 2వ వారం. సాక్షాత్ ఆ అమ్మవారికి పెట్టనిక ప్రసాదంగా నేనైతే ఈరోజు రవ్వ కేసరి చేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనము బాదం, గోరంబి, కిస్మిస్ అన్నీ బాగా దూరగా ఎంచుకుందామండి. ఇవి దూరగా ఎగినాక మనం వచ్చేసి ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు రవ్వ వేయించుకుందాం నెయ్యిలోనే. కొంచెం రవ్వ కూడా బాగా దూరగా వేగాలండి. ఈ రవ్వ వేగుతూనే మనకు కేసరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను కొంచెం నెయ్యి తక్కువ వేసానండి, ఎందుకంటే నేను ఇందులోకి స్పెషల్గా పాలు వేసి కేసరి చేస్తున్నా. దీనికి స్పెషల్ వచ్చేసి పాలు వేయడమే. ఇప్పుడు మొత్తం తీసేసుకుందాము. ఒక కప్పు రవ్వ వేసాం కదా, ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళు వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఎసురు బాగా మల్లాలండి. అప్పుడే మనము వేయించి పెట్టుకున్న రవ్వ అనేది ఇందులోకి వేద్దాం. అగో ఇలా బాగా ఎసురు మరుగుతప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసుకుందాం. వేసేటప్పుడు బాగా కలపండి, లేకుంటే ఉండలు కట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి, చాలా వరకు అయితే ఉండలు కట్టలేండి, ఎందుకంటే మనము రవ్వని నెయ్యిలో కొంచెం దూరగా వేయించుకున్నాం కదా. వేయించుకుంటే మటుకు ఖచ్చితంగా ఉండలు కడుతుంది. ఇది కొంచెం దగ్గరికి అయ్యాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర వేద్దాం. అప్పుడు మనకు స్వీటు కరెక్ట్గా సరిపోతుంది. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి, చక్కెర మొత్తం బాగా రవ్వలో బాగా కరిగిపోవాలండి. ఇలా కావాలి. ఇప్పుడు మనము ఒక పెద్ద గ్లాస్ నిండుగా పాలు వేసుకున్నాము. పాలు వేసే కేసరి బాద టేస్ట్ అధికమవుతుందండి, నిజంగా అండి. ఒక్కసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా. అంత బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. పాలు మొత్తం బాగా దగ్గరికి రవ్వలో ఉరికిపోవాలి. ఇలా కొంచెం మనం ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకుందాము. యాలకులు పచ్చగా దంచి ఒక 3 వేసుకుందామండి. యాలకులు కంపల్సరీగా వేయండి, స్వీట్ అయితే మట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. చూడండి ఎలా ఉరుకుతుందో, కమ్మటి వాసన వస్తుందండి, పాలు వేసాం కదా. ఇప్పుడు ఫుడ్ కలర్ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలుపుకొని బాగా కొంచెంగా ఉరకాలనే దగ్గరికి అయితే మనకు పర్ఫెక్ట్గా రవ్వ కేసరి అనేది రెడీ అవుతుంది మనకు. మొత్తం కలుపుతూనే ఉండండి, లేకుంటే అడుగంటుకుంటుంది. ఇప్పుడు మనము స్టార్టింగ్లో వేయించి పెట్టుకున్నామే డ్రై ఫ్రూట్స్, అవన్నీ పైన వేసుకుందాము. ఈ కేసరి తింటప్పుడు మధ్యన ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే పాలు వేసి పెట్టాం కదా, అబ్బా ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అబ్బా నాకు ఇప్పుడెప్పుడు తిందామనిపిస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి పైన వేసేసుకున్నాం. అంతే అండి, ఈజీగా టేస్టీగా రవ్వ కేసరి ఎలా చేయాలో చూసాం కదండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.